గల్ఫ్లో యుద్ధం ఏదైతే నడుస్తున్నదో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఇరాన్ ప్రభుత్వము గల్ఫ్లోని చాలా దేశాల మీద దాడులు చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. అటువంటి దాడుల్లో బహ్రెయిన్ అనే దేశం మీద కూడా ఇరాన్ క్షిపణులు దాడి చేశాయి. అటువంటి ఒక దాడిలో మన నెల్లూరుకి సంబంధించి టైటస్ నిర్మల్ ప్రసాద్ గారు నా పక్కన కూర్చోన్నారు. వారు వారి మిత్ర బృందం ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక 25 మంది, అలాగే తెలంగాణ నుంచి ఒక 35 మంది, భారతదేశం మొత్తం మీద నుంచి కూడా ఒక 120 మంది ఒక హోటల్లో చిక్కుకోబోయారు. కరెక్ట్గా ఆ హోటల్కి ఒక 2 కిలోమీటర్ల దూరంలో క్షిపణి దాడి జరిగి 100 మంది చనిపోయారని చెప్పి వార్తలు వచ్చి వాళ్ళు చాలా కలత చెంది ఆ దేశంలో మనకు ఎవరు లేరు, మన పరిస్థితి ఏంటి అని చెప్పి ఒక వాట్సాప్ మెసేజ్ టైటస్ నిర్మల్ ప్రసాద్ గారు నాకు పంపించడం జరిగింది. సార్, మేము ఈ విధంగా బహ్రెయిన్కి వచ్చాము, బహ్రెయిన్లో ఇరుక్కో ఉన్నాము, పలాని హోటల్లో ఉన్నాము, ఈ విధంగా ఒక క్షిపణి దాడి మాకు 2 కిలోమీటర్లనే జరిగి చాలామంది చచ్చిపోయారని చెప్పి వార్తలు ఉన్నాయి, మేము వచ్చాం గందరగోళ పరిస్థితుల్లో ఉన్నామని తెలపడం వాట్సాప్ మెసేజ్ ద్వారా. అది తెలుసుకొని కొన్ని వివరాలు అడిగి మీరు ఏ ప్రాంతంలో ఉన్నారు, ఏ హోటల్లో ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ తెలుసుకొని ఇమ్మీడియట్గా నేను ఎక్స్లో ట్విట్టర్లో ట్వీట్ చేసి దాన్ని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన ఫారిన్ మినిస్టర్ జయశంకర్ గారికి, వీళ్ళందరినీ ట్యాగ్ చేస్తూ హోమ్ మినిస్టర్ అనిత గారికి ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసి ఇమీడియట్గా ముఖ్యమంత్రి కార్యాలయానికి, ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి ఈ సమాచారం అందించడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ కావడం, దాన్ని ఆర్టీజీఎస్ అంటే రియల్ టైం గవర్నింగ్ సిస్టమ్ అనే ఒక సిస్టంలో దీన్ని పెట్టి ఎస్కలేట్ చేసి మన సెంట్రల్ గవర్నమెంట్కి దృష్టికి తీసుకుపోవడం. అలాగే నేను మన నెల్లూరు జిల్లా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఫోన్లో మాట్లాడి, మన మస్తాన్ రావు గారితో కూడా మాట్లాడి, 2 ఎంపీలు మన నెల్లూరు జిల్లాకి ఈ పరిస్థితి ఇట్లా ఉంది, ఒక నెల్లూరు వాస్తవ్యులే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్లస్ తెలంగాణ నుంచి, అదే కాకుండా మన భారతదేశం నుంచి మొత్తం మీద ఒక 120 మంది అక్కడ ఉన్నారని చెప్పడం, వారు కూడా ఇమ్మీడియట్గా స్పందించి మేము ఫారిన్ మినిస్టర్తో మాట్లాడదాం అని చెప్పడం, ఇవన్నీ కూడా జరుగుతున్న తరుణంలో మన గల్ఫ్లో మాకు జనసేన విభాగం ఉంది. ఈ దుబాయ్లో జనసేన విభాగంలో బాగా పనిచేసే వాళ్ళు దాసరి చంద్రశేఖరు, వారి శ్రీమతి మంజుల, అలాగే ఉదయ అని ముగ్గురికి నేను కాంటాక్ట్ చేసి ఈ విధంగా బహ్రెయిన్లో మన టీము కాంటాక్ట్ నెంబర్లు ఏమైనా ఉన్నాయా, ఇట్లా చాలామంది అక్కడ బహ్రెయిన్లో ఇరుక్కో ఉన్నారని చెప్పగానే ఒక 10 నిమిషాల్లో వాళ్ళు బహ్రెయిన్ కాంటాక్ట్ చేసి బహ్రెయిన్ నుంచి శ్రీనివాసరావు గారని చెప్పి వారు ఇంకా కొంతమంది టీం మెంబర్లు ఇమ్మీడియట్గా నాకు ఫోన్లో కాంటాక్ట్కి వచ్చి, ఈసారి ఇది ఎక్కడున్నారు మన వాళ్ళు, మీరు మాకు కొంచెం డీటెయిల్స్ ఇస్తారా అని చెప్పి నా దగ్గర నుంచి డీటెయిల్స్ అన్నీ తీసుకొని ఇమ్మీడియట్గా వీళ్ళని కాంటాక్ట్ చేసి ఆ రోజు నుంచి వీళ్ళకు అన్ని సౌకర్యాలు హోటల్లో ఉన్నా ఎటువంటి భయం లేకుండా వీళ్ళతో కంటిన్యూస్గా వీళ్ళని కలిసి వీళ్ళకి ధైర్యం చెప్పి ఏపీ ఎన్ఆర్టీ నాన్ రెసిడెంట్ తెలుగుస్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళు ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అనుసంధానం చేసుకొని బహ్రెయిన్ నుంచి ఫ్లైట్ వీళ్ళకి అరేంజ్ చేసి వీళ్ళందరినీ కూడా సురక్షితంగా మన సేఫ్గా ఇండియాకి తీసుకొచ్చారు. ఎయిర్పోర్ట్లోకి వచ్చారు. ఎయిర్పోర్ట్లోకి వస్తానే భయంకరమైన శబ్దాలు గాలిలో కనబడుతున్నాయి. భయంకరమైన బాంబులు, శబ్దంతో కూడిన భయాన్నిచ్చే బాంబులు మా ఎదురుగానే పడినాయి. కొన్ని అయితే మా ఎయిర్పోర్ట్కి ప్రక్కనే పడినాయి. అది మా మీద పడుంటే ఈరోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. ఈ బహ్రెయిన్ దేశంలో కూడా ఈ జనసేన పార్టీ మంచి కార్యాలు చేస్తుందనే విషయాన్ని నేను గుర్తించాను. ఆ రోజు నుంచి కూడా జనసేన పార్టీ వాళ్ళు, మరి ఎన్ఆర్టీఎస్ అనే ఒక సంస్థ ఉంది. ఒక లెసన్ నేను నేర్చుకున్నాను ఇక్కడ, ఒక పాఠం ఏంటంటే
హైందవ సహోదరులు క్రిస్టియన్ పాస్టర్స్కి సహాయం చేశారు. దిస్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ, దిస్ ఈజ్ ఆసమ్. హిందూ ఫ్రెండ్స్ హెల్ప్డ్ క్రిస్టియన్స్. అంటే నేనేం అర్థం చేసుకున్నానంటే, ఒక మనిషిలో ప్రేమ అనేది ఉంటే మతము అడ్డం రాదు, కులము అడ్డం రాదు. అంత ప్రేమగా మమ్మల్ని చూశారు వాళ్ళు. ప్రతిరోజు కూడా చూడటమే వాళ్ళు. ఉదయం వస్తారు, సాయంకాలం వస్తారు. వారి వల్ల మాకు ధైర్యం కూడా వచ్చింది. అసలు మేము బతకమో అనే ఆ మైండ్తో ఉన్నప్పుడు ఒక వ్యక్తి మోరల్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. దేశం కానీ దేశం అది ఎవరు మాకు తెలియదు. వారందరూ వచ్చి ఆ రీతిగా మాకు మేలు చేశారు, సహాయం చేశారు. అక్కడుండే లోకల్ చర్చెస్ కూడా, అక్కడుండే లోకల్ ఫ్రెండ్స్ కూడా మాకు మంచిగా ఆహారం పెట్టారు, మెడిసిన్ ఇచ్చారు. వాళ్ళు కూడా మాకు సహాయం చేశారు. గుండె సమస్యలకు ప్రతి సెకను విలువైనది. గుండెపోటుకు కేవలం 30 నిమిషాల్లో అత్యాధునిక చికిత్స. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగేంద్ర కులారి గారి ఆధ్వర్యంలో 24/7 అత్యాధునిక ఎమర్జెన్సీ హార్ట్ కేర్ వైద్య సేవలు. అడ్వాన్స్డ్ క్యాథ్ ల్యాబ్, ఐసీయూ కేర్ యూనిట్. ఎన్ఎల్ హాస్పిటల్స్ నెల్లూరు. ఫర్ ఎమర్జెన్సీస్ కాల్ 9966801108 0861 2328899. ఎన్ఎల్ హాస్పిటల్స్.